బోరుగరలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ పతాక స్థాయికి చేరింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మీ పార్టీ కార్యాలయం కూల్చివేస్తామని ఒకరంటుంటే టచ్ చేసి చూడు తడాకా చూపిస్తామంటూ కౌంటర్ ఇస్తున్నారు మరొకరు. ఈ కౌంటర్ ఎన్కౌంటర్ పొలిటికల్ ప్రియులకైతే పండగలా మారింది. రెండు పార్టీల నేతలు తగ్గేదే లే అన్నట్టు మాటలు తోటాల్లా పేల్చడం ఆసక్తికరంగా మారింది. వార్ వన్ సైడే అన్నట్లు పొలిటికల్ గేమ్ ను రక్తి కట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓరుగల్లులో గట్టి సవాల్ విసురుతోంది బీఆర్ఎస్. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాలయాలకు నోటీసులు ఇస్తున్న ప్రభుత్వం హనుమకొండలో నిర్మించిన బీఆర్ఎస్ భవన్ కు నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కూల్చివేతకు నోటీసులిచ్చింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై న్యాయ పోరాటం ప్రారంభించిన బీఆర్ఎస్ స్థానిక రాజకీయాలను ధీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కూల్చివేయాల్సిందేనన్నట్లు కంకణం కట్టుకోవడంతో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ రంగంలోకి దిగి ఎమ్మెల్యేను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దూకుడు మీదున్న కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే చాలా చోట్ల బీఆర్ఎస్ నేతలు వెనక్కి తగ్గుతున్నారు. ఇంకా 4.5 అధికారం మిగిలి ఉండగా కాంగ్రెస్ నేతలతో తగాదా ఎందుకంటూ సైడ్ అయిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. కానీ ఓరుగల్లులో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కూల్చివేస్తామని కాంగ్రెస్ బెదిరిస్తుంటే కాంగ్రెస్ కార్యాలయము నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ప్రత్యారోపణలతో కాకరేపుతున్నారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. పార్టీ ఆఫీస్ కోసమని ప్రభుత్వం వద్ద స్థలం తీసుకున్న కాంగ్రెస్ అందులో కమర్షియల్ కాంప్లెక్స్ నడపడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తూ కాక పుట్టిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక మాటంటే ఆయనకు గట్టిగా కౌంటర్లిస్తూ బీఆర్ఎస్ లో జోష్ నింపుతున్నారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయిలో కొనసాగుతోంది. 2009 నుంచి గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన వినయ్ భాస్కర్ ను ఇరకాటంలో పెట్టేలా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పావులు కదుపుతున్నారు. సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా చేసుకుని మాజీ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ ను రాజేందర్ రెడ్డి టార్గెట్ చేయడంతో రాజకీయం వాడివేడిగా మారింది. దూకుడు మీదున్న ఎమ్మెల్యేను అడ్డుకోవడానికి వినయ్ భాస్కర్ కూడా జోరు చూపిస్తూ ఉండడంతో ఓరుగల్లు పంచాయతీ ఆసక్తికరంగా మారింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాజకీయ అనుభవంతో బీఆర్ఎస్ టార్గెట్ గా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెస్తూ ఉండడం, కోర్టులో కేసులు వేసి బీఆర్ఎస్ ను ముప్పతిప్పలు పెడుతుంటే బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందిస్తూ తల వంచేది లేదన్నట్లు సంకేతాలు పంపుతోంది. దీంతో ఓరుగల్లు రాజకీయం రక్తి కడుతోందంటున్నారు. మొత్తానికి రాష్ట్రంలో ఎక్కడా లేనట్లు అధికార ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతూ ఉండడమే హైలైట్ గా నిలుస్తోంది.